భయపడిపోవడానికి బాడీకి లింకు లేదండి. అంతే కదండి, బాడీ బిల్డర్గా కనిపించటోడు పెద్ద సౌండ్ వస్తే గుండాకిపోకుండా ఉంటాడని గ్యారంటీ లేదు కదండి. ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా అలాంటిదేనండి. కాకపోతే నేను చెప్పేది మనుషుల గురించి అయితే అక్కడ జరిగింది మాత్రం యానిమల్ విషయంలో. అసలు యానిమల్ అంటే సందీప్ రెడ్డి వంగ కాదండి బాబు, నిజంగా జంతువే. అది కూడా ఆంబోతు గురించి. అదేదో అచ్చొచ్చిందైతే కాదులేండి, కట్టేసిన అంబోతు. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇది చూసేయండి. రోడ్డు మీదకి వెళ్లేటప్పుడు కుక్కలు వెంటపడడం, వాటిని తప్పించుకునేందుకు పాట్లు పడడం చాలా మందికి అనుభవంలో ఉండే ఉంటుంది. కానీ ఆ కుక్కల కంటే భారీ కాయం ఉండే ఆంబోతు ఆ కుక్కలను మాత్రం ఎదుర్కోలేకపోయింది. అంతేనా, భయంతో పరుగులు తీసింది. కుక్కల నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఓ ఇంటి పైకప్పే ఎక్కేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ విచిత్ర సంఘటనతో స్థానికులు ఆశ్చర్యపోయారు. వీధి కుక్కల బారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఎద్దు ఏకంగా ఓ ఇంటి పైకప్పు పైకే ఎక్కింది. నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గపూర్ తన ఎద్దును ఇంటి ఆరుబయట గూటానికి కట్టేశాడు. కొన్ని కుక్కలు గుంపుగా వచ్చి ఆ ఎద్దుపై దాడి చేయాలని చూశాయి. అంతే, ఆ ఎద్దు బెదిరిపోయింది, టెన్షన్ పడింది. మనిషికే కాదు, ఏ ప్రాణికైనా ప్రాణభయం ఉంటుంది కదా. అందుకే ఆ ఎద్దు ప్రాణభయంతో కట్టుతాళ్లను తెంచుకుని రన్నింగ్ మొదలుపెట్టింది. తప్పించుకోవడానికి ఉన్న మార్గాలను వెతుక్కుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఆ రాళ్లగుట్టపైకి ఎక్కి అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటి పైకప్పు మీదకు చేరుకుంది. హమ్మయ్యా అని కాసేపు ఊపిరి పీల్చుకుంది. ఇంటిపై ఎద్దు ఉండటాన్ని చూసి గ్రామస్తులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన విఠల్ మాస్టర్ అనే వ్యక్తి ఇంటికి స్వల్ప నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చాలాసేపు శ్రమించి తాళ్ల సాయంతో ఎద్దును జాగ్రత్తగా కిందికి దించారు. ఊహించని పరిణామాన్ని చూసిన పలువురు గ్రామస్తులు తమ సెల్ఫోన్లో వీడియోలు తీశారు.